ఎస్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, అలాగే ఆయా దినపత్రికలు ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఇచ్చిన వార్తలు, ఆ బ్యాన్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఈనాడు ప్రధాన దినపత్రికను తీసుకుంటే ఇందులో వచ్చిన ప్రధాన వార్తలు ఒక్కసారి మనం గమనిస్తే, దక్షిణాది కుంభమేళాగా గోదావరి పుష్కరాలు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అండ్ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినళ్లు, డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, మంజీరాపై రబ్బర్ డ్యామ్, ఇవి ఇందులో మనకి కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఈ వార్తల్లో కూడా వాటికి సంబంధించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ పుష్కరాలు రాబోతున్నాయి గోదావరి నదికి, ఆ పుష్కరాలకు సంబంధించి కూడా ఈ వార్త. ఖచ్చితంగా దక్షిణాది కుంభమేళా టైపులో చేద్దాం పుష్కరాలని అనేటువంటి ఆశావహ దృక్పథంతో ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఈ వార్త కనిపిస్తుంది మనకి. అండ్ మోరోవర్ ఈ వార్తకు సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా గోదావరి పుష్కరాలు చాలా రంగరంగ వైభవంగా జరిపిద్దామనేటువంటి ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి బాసర నుంచి భద్రాచలం వరకు కూడా ఆలయాలన్నీ డెవలప్ చేద్దాం. ఒకే రోజు 2 లక్షల మంది వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేద్దాం. శాశ్వత ప్రాతిపదికన పనులు సమీక్ష నిన్న జరిపారు. ఆ సమీక్షలో రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు నదీ తీరం వెంబడి ఉన్నటువంటి ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్ని ప్రధాన దేవాలయాలను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. దక్షిణ భారత కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించడానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మొత్తానికి గోదావరి పుష్కరాలు అయితే 2027 జూలై 23 నుంచి మొదలయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. అండ్ వాటికి సంబంధించి శాశ్వత మౌలిక వస్తువులు అభివృద్ధి పనులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలంటూ కూడా ఆయన వెల్లడించారు. 2027 జూలై 23 నుంచి. ఓకే. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం. హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్ కానీ, వెంకయ్య నాయుడు కానీ, వీళ్ళంతా కూడా, హమీద్ అన్సారీ, వీళ్ళంతా కూడా అందులో పాల్గొన్నారు. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు. టీబీఎం విధానానికి స్వస్తి చెబుదామంటోంది ప్రభుత్వం. సాంకేతిక సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం మార్గం తవ్వకంలో మిగిలిన పని సాంప్రదాయ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతి అంటే డీబీఎం అంటారు దీన్ని, అందులో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతికి స్వస్తి పలకాలంటూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరో ప్రధాన వార్త చూద్దాం. మంజీరాపై రబ్బర్ డ్యామ్. కామారెడ్డి జిల్లాలో నిర్మించే యోచన 40,000 ఎకరాల ఆయకట్టు సాగు లక్ష్యం, 520 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు. రాష్ట్రంలో తొలి రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మంజీరా నదిపై కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామ సమీపంలో దీన్ని నిర్మించే ఛాన్స్ ఉంది. నిజాంసాగర్ ఆనకట్ట దిగువన దాదాపు 7 కిలోమీటర్ల వద్ద నదిపై డ్యాము నిర్మించాలని ప్రతిపాదించారు. 40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో 520 కోట్ల అంచనాలతో పనులు చేపట్టేలా సర్కార్ ఇంజనీర్లు అంటే సర్కిల్ ఇంజనీర్లంతా కూడా ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. ఇక అక్కడి నుంచి 3.50 టీఎంసీల నీటిని తరలించేలా ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అండ్ ఉమ్మడి ఏపీలోని విజయనగరం జిల్లాలో జంఝావతి నదిపై తొలి రబ్బర్ డ్యామ్ నిర్మించడానికి కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
టెర్మినల్లు ఔటర్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో నిర్మాణాలు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు వెల్లడించారు. ఆ వార్త కూడా మనకి కనిపిస్తుంది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా 3 భారీ రైల్వే టెర్మినల్లను నిర్మించడానికి రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినల్ ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తూ వస్తున్నారు. అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ టెర్మినల్ కూడా నిర్మించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరంగల్ మార్గంలో చర్లపల్లి టెర్మినల్ నిర్మించి అందుబాటులో తీసుకురాగా వికారాబాద్ ముంబై మార్గంలో నాగులపల్లి టెర్మినల్ అంటే రామచంద్రాపురం మండలం వద్ద ఉంది. అది డిమాండ్ ఇప్పటికే ఉంది. దీంతోపాటు మహబూబ్ నగర్, బెంగళూరు అంటే జూకల్, శంషాబాద్ వద్ద, నిజామాబాద్, నాందేడ్ అంటే డబీర్పుర, మేడ్చల్ మార్గాలను కొత్త టెర్మినల్పై రైల్వే శాఖ అయితే దృష్టి పెట్టింది. ఈ యొక్క ప్రధాన వార్తలన్నీ అయితే మాత్రం మనకి ఈనాడు దినపత్రికలో కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయడం అంటే డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, దక్షిణాది కుంభమేళాగా గోదావరి పుష్కరాలు జరుపుదా ఉంటున్నారు. ఇంకా 2027 జూలై 23 నుంచి ప్రారంభం అవబోతున్నాయి పుష్కరాలు. దానికి సంబంధించి మంజీరాపై రబ్బర్ డ్యామ్ కూడా ఒకటి నిర్మిద్దాం ఉంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారంటూ ఈ ప్రధాన వార్త. ఇక మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం, ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు ఏమున్నాయి, ఏ బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్, ఎలాంటి వార్తలకి ఆంధ్రజ్యోతి ప్రాధాన్యం ఇచ్చింది ఒకసారి మనం గమనిస్తే, కర్ణాటకలో మళ్లీ కులగణన, 1.75 లక్షల మంది టీచర్లతో సర్వే, దసరా సెలవుల్లో నిర్వహణ, పాత సర్వే 10 ఏళ్ల నాటిది, అందుకే మళ్లీ గణన అంటున్నారు సీఎం సిద్ధరామయ్య. ఆల్రెడీ తెలంగాణలో చేసిన కుల గణనలాగే అక్కడ కూడా కుల గణన చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కుల గణనకు సంబంధించి కర్ణాటకలో చాలా వివాదం అయింది. దానికి సంబంధించి ఇక జీతంతో పాటు ఎమ్మెల్యే 10% కమిషన్, ఎమ్మెల్యేగా తమకు వచ్చిన వేతనాలతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ కూడా తీసుకుంటున్నామని ఏకంగా ఓ ఎమ్మెల్యేనే అందరి ముందు బహిరంగంగా వెల్లడించారు. అండ్ కాన్పూర్లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కిద్వాయ్ నగర్కి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే మహేష్ త్రివేది ఈ వ్యాఖ్యలు చేశారు. తాము 2 రకాలుగా లాభం పొందుతున్న క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలకు మాత్రం ఏ ప్రతిఫలం దక్కట్లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మహేష్ త్రివేది వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయ వర్గాల్లో ఇది సంచలనం సృష్టించింది. అయితే సదరు వీడియోపై మహేష్ త్రివేది కానీ బీజేపీ అధిష్టానం కానీ స్పందించలేదు. అఫిడవిట్పై ఏం చేద్దాం, మరో బ్యానర్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో సీసీఎల్ఏ నిబంధనలపై తర్జన భర్జన పడుతున్నారు. అండ్ భూభారతి చట్టంలో లేని 3 కొత్త అంశాలను ఆల్రెడీ నిబంధనల్లో పేర్కొంది సీసీఎల్ఏ. దానికి సంబంధించి కూడాను అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందంటున్నారు రెవెన్యూ అధికారులు. అమలు చేయాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో కూడా వారు ఉన్నారని తెలుస్తోంది మనకి. అండ్ ఈ ప్రధాన వార్త అది కూడా మనకి వివరిస్తోంది. అండ్ ఓవరాల్గా చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికలో 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ అంటున్నారు. దానికి సంబంధించి కూడా ఒక వార్త మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేసిన అంశాన్ని కూడా వీళ్ళు బ్యానర్ ఐటెంలో మనకి చూపించారు. అండ్ లోక్సభలోనే వారసులు ఎక్కువ అంటూ రాజకీయాలు కావచ్చు, సినీ రంగం కావచ్చు, వారసులు సాధారణంగా అంటే ఆయా రంగాల ప్రవేశం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒక వివరణాత్మక, విశ్లేషణాత్మక కథనాన్ని రాసింది ఆంధ్రజ్యోతి.
వారసులు అనేవాళ్ళు లోక్సభలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. 543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళే. దేశంలోని అసెంబ్లీలో 20%, శాసన మండలిలో 22%, ఏపీలో 8, తెలంగాణలో 11 మంది ఎంపీలు వారసులే. పురుషుల కన్నా మహిళల్లోనే ఎక్కువ అంటూ ఏడీఆర్ ఒక నివేదిక రూపొందించింది. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్లోనే వారసులు ఎక్కువ అని కూడా వెల్లడించింది. సరే, వారసులు లేనిది ఎక్కడ అనేటువంటి ప్రశ్న తలెత్తితే కనుక ఈ వివరణాత్మక కథనంలో ఖచ్చితంగా ప్రతి రంగంలోనూ వారసుల ప్రవేశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఒక కుటుంబంలోనే చూస్తే కనుక సపోజ్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఉంటే ఆయన తనని ఖచ్చితంగా బ్యాంక్ ఎంప్లాయీనే చేద్దాం అనుకుంటూ ఉంటాడు. అలాగే ఆయన ఒక టీచర్ అయితే ఖచ్చితంగా తన కొడుకుని లేదా కూతుర్ని టీచరే చేయాలని చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది ఒక కుటుంబంలోనే ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉండడం కూడా ఇది పరిపాటి అని కొంతమంది విశ్లేషకుల వాదన ఉంది. అండ్ శాశ్వత ఘాట్లు బాసర్ నుంచి భద్రాచలం దాకా ఇందాక మనం చెప్పుకున్నాం. 2027 జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో దానికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆ రివ్యూ మీటింగ్లో ఆయన చెప్పినవన్నీ కూడా శాశ్వత ఘాట్లు నిర్మిద్దాం ఉంటున్నారు ఆయన. ఇక ఆల్రెడీ వర్షాలు తెలంగాణను పట్టుకుని వేయట్లేదు, అటు ఏపీలోనూ. కోర్స్ భారతదేశం మొత్తం వర్షాలు బాగానే పడుతూ ఉన్నాయి. నేడు రేపు కూడా భారీ వర్షాలంటూ ఒక ప్రకటన. బంగాళాఖాతంలో అల్పపీడనం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆల్రెడీ దంచి కొట్టిన వాన. భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 94 గొర్రెలు మృతి చెందాయంటూ కూడా వార్త. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య, నడ్రోడ్డుపైనే ఘటన. హైదరాబాద్ కుషాయిగూడలో ఘోరం. ఆర్థిక వ్యాపార లావాదేవీలే కారణం, పోలీసుల అదుపులో నిందితుడు. బాణసంచా నిషేధంపై జాతీయ విధానం ఉండాలి కదా అంటూ కాలుష్య నియంత్రణకు ఢిల్లీకే పరిమితం చేయడం ఎందుకు అంటోంది సుప్రీంకోర్టు. బాణసంచా వల్ల ఖచ్చితంగా ఆల్రెడీ వాతావరణం పొల్యూట్ అవుతోంది అనేది సుప్రీంకోర్టు యొక్క వాదన. అది కేవలం ఢిల్లీకే పరిమితం చేయడం ఎందుకు? బ్యాంకులో 5 లక్షలు కాజేసిన బాలుడు, సీసీ కెమెరా ఫుటేజ్లో నిర్ధారణ. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్డీఏ ఎస్బీఐలో ఘటన, చోరీపై పోలీసుల దర్యాప్తు. ఈ నెల 8 ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అన్నారు. పట్టపగలు సినీ ఫ్యాక్టరీలు దారిదోపిడీ, 40 లక్షలు చోరీ. అండ్ అల్బేనియాలో కృత్రిమ మేధం మంత్రి, ప్రపంచంలోనే ఫస్ట్ టైం అంటూ కూడా పిక్తో సహా మనకి ఆ వివరం కూడా తెలుస్తోంది. ఇక మరొక ప్రధాన దినపత్రికను తీసుకుందాం, సాక్షి. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా కథనాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూస్తే, సాక్షి దినపత్రికలో పైసలకు కటకట, పాలన వెలవెల, కొత్త మున్సిపాలిటీల్లో 1.25 లక్ష సమస్యలు అంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనం. కొత్త మున్సిపాలిటీల్లో 1.25 లక్ష సమస్యలు ఉన్నాయి. ఆదాయానికి ఖర్చుకు పొంతనకు కుదరకి ఇబ్బందులు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి, మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయినా పాత వేతనాలే, కమిషనర్ల వేతనాలు కూడా జనరల్ ఫండ్ నుంచి ఇస్తున్నారు, ఇంజనీరింగ్ ఇతర పాలనా సిబ్బంది కోసం వెయిటింగ్, అండ్ ప్రత్యేక గ్రాంట్లు ఇస్తే తప్ప మున్సిపాలిటీల మనుగడైతే కష్టమే అంటూ కూడా ఈ ప్రధాన వార్త. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యం వెళ్తున్నాయంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనం. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం. అండ్ మందలించాడని తల నరికేశాడు. అమెరికాలో ఉన్నటువంటి డాలస్లో చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారతీయుడిని ఓ హోటల్ కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు, కేవలం మందలించాడు అనేటువంటి కారణంతోనే. మరో ప్రధాన వార్త, భవిష్యత్ భారత్దే, తయారీ హబ్గా ఎదగొచ్చు, మారుతి సుజుకి ఇండియా ఎండి చెప్తూ ఉన్నారు. అండ్ పసిడి పోరుకు జైస్మిన్ నూపూర్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి చేరిన భారత మహిళా బాక్సర్లంటూ కూడా వార్త తెలియజేస్తోంది. బోల్సొనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు ఆ దేశ సుప్రీంకోర్టు 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించిందంటూ వార్త. జస్టిస్ సుశీల కర్కికే పీఠం, నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
సుశీల కర్కి ఎంపికవడం కూడా జరిగింది. అండ్ నేడు మణిపూర్కు ప్రధాని మోడీ ఇవాళ మణిపూర్లో పర్యటించనున్నారు. వాళ్ళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఫీజుకు ఎంత కోత పెట్టచ్చు? 75% హాజరులేని విద్యార్థులకు ఫీజులో కోత పెట్టాల్సిందే అని వివిధ వర్సిటీల వీసీలతో సమావేశమైనటువంటి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇక ప్రైవేట్ కాలేజీలు బంద్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సాధించే దిశగా ఆందోళన చేపట్టాలంటూ రాష్ట్రాలను ప్రైవేట్ కాలేజీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఫతీ ప్రతినిధులు ఉన్నత విద్యామండలికి లిఖితపూర్వకంగా వెల్లడించారు అంటూ కూడా మరో ప్రధాన వార్త. ఇక 16 నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్, 16,620 మంది ర్యాంకర్లతో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. స్టేట్ టాపర్గా నీట్లో 144వ ర్యాంక్ సాధించిన ఎస్ ప్రజ్ఞేశ్వరరావు. మరో ప్రధాన వార్త, ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫిర్యాదులకు 3 రోజులుగా సమాధానం ఇవ్వాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. అండ్ ఇక లోపల పేజీల్లో కూడా కొన్ని ప్రధాన వార్తలు సాక్షి దినపత్రికలో చూస్తే కనుక విశ్వ పరిశోధనాలయాలు అంటూ కూడా ఒక వార్త మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా సాక్షిలో ప్రధాన వార్త చూస్తే కనుక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాలు చాలా వచ్చాయి. జస్టిస్ సుశీల కర్కికే పీఠం అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది. లోపల 15 నుంచి నైరుతి తిరోగమనం ఉంటుంది ఐఎండి. సో అంటే ఇంకా వర్షాలు తగ్గుముఖం పడతాయా అనేటువంటిది కూడా, అంటే ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాలు వచ్చింది మొదలు వాటి యొక్క ప్రభావం చూపిస్తున్నాయి. మొత్తం భారతదేశం అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. అడపాదడపా ఎండలు కనిపిస్తున్నా కూడా వర్షాలు అయితే మాత్రం చాలా గట్టిగానే పడుతున్నాయని చెప్పచ్చు. రానున్న 4-3 రోజుల పాటు ఇంకా వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు. అయితే 15 నుంచి నైరుతి తిరోగమనం కూడా జరుగుతుంది అని చెప్పేసి ఈ వార్త మనకు తెలియజేస్తోంది. ముఖ్యంగా భారత వాతావరణ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. అంటే జూన్ 1వ తేదీన కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించిన ఋతుపవనాలు అదే నెల 8వ తేదీన దేశం అంతటా కూడా విస్తరించాయి. అదేవిధంగా ఋతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ 15న వాయువ్య భారతం నుంచి మొదలై అక్టోబర్ 15వ తేదీ కల్లా పూర్తవుతుందంటున్నారు. పశ్చిమ రాజస్థాన్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఈ నెల 15వ తేదీ నుంచి ఋతుపవన ఉపసంహరణకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని ఐఎండి కూడా పేర్కొంది అని ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. అండ్ నీరసించి నిరీక్షించి యూరియా కోసం రైతుల తెప్పలు, అలాగే ఏయువుల కోసం గంటల తరబడి నిరీక్షణ, యూరియా బస్తాల కొరత తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వేధిస్తోంది. వాటికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనం చూడొచ్చు. స్లోగా ఇందిరమ్మ అంటూ ఒక వివరణాత్మక కథనం. జిల్లాలో 8,000కు పైగా ఇళ్లకు ప్రొసీడింగ్స్, గ్రౌండింగ్ అయినవి 4,000. ఇల్లు కట్టలేమంటూ 10% పైగా లబ్ధిదారుల లేఖలు. ఇక మార్కౌట్ చేసిన వాటిలో 3/2 ముందుకు వెళ్ళాయి అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇలా అంగన్వాడీల్లో ఆటపాటలతో బోధన అంటూ కూడా ఒక ప్రయోజనాత్మక కథనాన్ని కూడా ప్రచురించింది సాక్షి. ఇక ఆ తర్వాత మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం. నమస్తే తెలంగాణ తీసుకుంటే కనుక మనకు అందులో కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తలు ఏమిటో ఒకసారి చూస్తే, పట్టపగలే దారి దోపిడీ అంటూ కూడా మనకు ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది. ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్, ఫీజు రియంబర్స్మెంట్ బాకీ 10,000 కోట్లు, ఎమ్మెల్యే చోరీ మాట్లాడమేమి అంటూ కూడా మరో ప్రధాన వార్త. మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందో లేదో అని జూపల్లి కృష్ణారావు మొన్న చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ ఆ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా వక్రీకరిస్తున్నారని ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక మీటింగ్లో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో, అలాగే నేను మంత్రిని అవుతానో లేదో,
అసలు నేను గెలుస్తానో గెలవనో. అయితే దీనికి సంబంధించి కూడా ఈ వార్త ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించి ప్రధాన వార్త. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక పోలీసు ఉద్యోగార్థుల జంగ్ సైరన్ అంటూ 20,000 మంది పోలీసుల పోస్టులతో నోటిఫికేషన్కు డిమాండ్. అండ్ పోలీసు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థులతో కలిసి ఐక్య కార్యాచరణ చేద్దామని పోలీసు ఉద్యోగార్థులు అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ వార్త మనకి కనిపిస్తుంది. అండ్ మేడారంలో అపచారం రాసినందుకు నమస్తే తెలంగాణపై చిందులు అంటూ కూడా వార్త. ఇక నడి సిటీలో హత్య, జనమంతా చూస్తుండగానే దారుణం. కుషేగూడ మంగాపురంలో ఘటన, మర్డర్ తర్వాత తాపిగాళ్ళ నిందితుడు, రియల్టర్ను పొడి చంపిన రౌడీ షీటర్లు అంటూ కూడా ఈ వార్త. పట్టపగలే దారి దోపిడీ, ఇదో దారుణం. డమ్మీ గన్ చూపించి 40 లక్షల చోరీ, కారులో వెళ్తున్న స్టీల్ వ్యాపార సిబ్బందిపై దాడి, కళ్ళలో కారం కొట్టి నగదు లాక్కున్న ముఠా, పారిపోతుండగా కారు బోల్తా శంకర్పల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ ఇటీవల కాలంలో అఫ్కోర్స్ ఒక చాలా రోజుల చాలా సంవత్సరాల నుంచి ఏదైనా ఒక నేరం జరిగింది ఖచ్చితంగా అంటే ఇమ్మీడియట్గా కూడా ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేయడం ఆధునిక సాంకేతికతతో చాలా ఈజీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో కూడా మనం ఈ వార్త. ఇక ఎల్లుండి నుంచి కూడా కాలేజీలు బంద్ అనేటువంటి ఈ ప్రధాన వార్త కూడా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా టీ న్యూస్ ప్రతినిధిపై అక్రమ కేసు పెట్టారంటూ కూడా మరో ప్రధాన వార్త. యూరియా కొరతపై రైతులు కన్నెర్ర చేస్తున్నారంటూ మనకి మరో ప్రధాన వార్త. మనకు తెలుసు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, కేవలం తెలంగాణలోనే అని చెప్పలేం, ఏపీ వ్యాప్తంగా కూడా విపరీతంగా మనకి యూరియా కొరత అయితే కనిపిస్తోంది. రైతన్నలు రోడ్డెక్కి వాళ్ళు బారులు తీరుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రధాన వార్తలో మనకి నమస్తే తెలంగాణలో అది కనిపిస్తోంది. ఇక మరో ప్రధాన దినపత్రిక వెలుగు తీసుకుందాం. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారనేటువంటి వార్త. నేడు రేపు భారీ వర్షాలు అంటున్నారు. ఇందిరమ్మ చీరలు రెడీ అంటూ కూడా మరో వార్త. బతుకమ్మ సంబరానికి సంబంధించి కూడా ప్రభుత్వం చీరలు పంపిణీ చేద్దామని డిసైడ్ చేసింది. ఇక్కడ దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావించినటువంటి విషయం కావచ్చు. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక గ్రూప్ పై ఏం చేద్దాం అంటూ భర్జన పడుతోంది ప్రభుత్వం అంటూ మనకి మరో విశ్లేషణాత్మక కథనం ఒకటి కనిపిస్తోంది. ఇక నేడు రేపు భారీ వర్షాలు. ఇక కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 1న జీవో నోటిఫికేషన్ జారీ, అన్ని రకాల డాక్యుమెంట్లు రిపోర్ట్లు కూడా అందజేత అంటూ ఈ వార్తలో తెలియపరుస్తోంది. కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం, రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 12 రోజులు దాటినా కూడా సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా తీస్తున్నారు. సిబిఐ స్వతహాగా వాళ్ళు బిజీగా ఉండడం వల్ల, పలు కేసుల వల్ల ఇటువైపు రాలేదా అనేది ఆలోచిస్తున్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి. హైటెక్ సిటీలో జరిగినటువంటి సిఐఐ ఇండియన్ ఉమెన్ ఆఫ్ లిఫ్ట్ అండ్ వాయిస్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రముఖ పారిశ్రామికవేత్త సరోజ తదితరులంతా పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా మహిళల్ని శక్తివంతమైనటువంటి ఒక ఉత్పత్తిదారుగా తయారు చేయాలని అండ్ వ్యాపారవేత్తలుగా వాళ్ళని తీర్చిదిద్దాలని కూడా నిర్ణయం తీసుకుంది. సో ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తుందంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఇక నేడు మణిపూర్కు మోడీ. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి. నాటి హింసాత్మక ఘటనల్లో 260 మందికి పైగా మృతి. ఇక బాధితుల్ని పరామర్శిస్తారు ప్రధాని. ఇక చురా చాంద్పూర్, ఇంఫాల్ క్యాపిటల్ అది, ఇంఫాల్లో కూడా పర్యటిస్తారు. 2 చోట్ల బహిరంగ సభలు ఉన్నాయి. 8,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సో ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు.
అంతర్జాతీయ ఖనిజాల రంగంలోకి సింగరేణి అంటూ మరో ప్రధాన వార్త కనిపిస్తుంది. ముఖ్యంగా సింగరేణి గ్లోబల్ పేరుతో ఎంటర్ డిప్యూటీ సీఎం భట్టి. ముఖ్యంగా గోల్డ్ కాపర్ అన్వేషణ సంస్థ లైసెన్స్ పొందింది. గ్రీన్ ఎనర్జీ దిశగా సోలార్ అలాగే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. బొగ్గు గనుల వేలంలో సంస్థ పాల్గొనేలా సర్కార్ కీలక నిర్ణయం. కోల్ బ్లాకులు సాధిస్తేనే సంస్థకు మనుగడని వెల్లడి. ప్రస్తుతానికైతే మాత్రం దాదాపుగా వర్షాలకి ఆల్రెడీ బొగ్గు గనులన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దీనికి సంబంధించి కేవలం బొగ్గు గనుల మీద ఆధారపడకుండా వివిధ ఖనిజాల అన్వేషణపై కూడా ఆధారపడాలని తెలంగాణ డిప్యూటీ సీఎం నిన్న భట్టి విక్రమార్క చెప్పిన విషయం. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తా కథనాలు ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం అన్ని దినపత్రికల్లో కూడా చూసాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ బులెటిన్ చూద్దాం.